హాయ్ ఆల్, గుడ్ మార్నింగ్. ఈరోజు మనము యోబు గ్రంథము 3వ అధ్యాయము క్లుప్తంగా చూసుకుందాము. మొదటిగా ప్రార్థన చేసుకుందాం. మమ్ములుగా మిక్కులుగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీకే వందనాలు. అయా, ఈరోజు యోబు గ్రంథంలో 3వ అధ్యాయము గురించి మేము క్లుప్తంగా వివరణ చేయుచుండగా నీవే మాకు సహాయం దయచేయమని యేసు నామమున నడుచున్నాను తండ్రి, ఆమేన్. మనము 3వ అధ్యాయం చూసుకున్నట్టయితే మొదటి 2 అధ్యాయాల్లో యోబు తన ఆస్తి మొత్తం కోల్పోవడం, తన కుమారులను కోల్పోవడం, తర్వాత యోబుకి తనకు రోగము రావడం, ఆ తరువాత తన 3 స్నేహితులు తను చూడడానికి వస్తారు. తను చూడడానికి వచ్చిన తర్వాత 7 దినములు యోబుతో కూడా వాళ్ళు ఉంటారు. ఉన్న తర్వాత 7 దినములు యోబు ఏం మాట్లాడాడు. కాకపోతే ఆ 7 దినములు అయిపోయిన తర్వాత యోబు మాట్లాడడం స్టార్ట్ చేస్తాడు. ఏ విధంగా స్టార్ట్ చేస్తాడు అంటే, తాను మొత్తం ఈ అధ్యాయాన్ని 3వ అధ్యాయం మనము 3 పార్ట్స్గా తీసుకున్నట్లయితే మొదటి 10 వచనాలనేమో తాను పుట్టిన రోజుని క్షపించడం ప్రారంభిస్తాడనమాట. కొన్ని వచనాలు మనము అక్కడెక్కడ చూసుకున్నాం అనమాట. నా తల్లి గర్భద్వారములను అది మూయనందుకు, నా నేత్రములో అది బాధను మరుగు చేయనందుకు, నేను పుట్టిన దినము లేకపోవునుగాక, మగపిల్ల పుట్టనని ఒకడు చెప్పిన రాత్రి లేకపోవునుగాక. అంటే యోబు ఎంతగా బాధపడుతున్నాడంటే, నేను ఎందుకు పుట్టాను, అసలు ఆ రోజు లేకపోయింటే బాగుండేది అని అనుకుంటున్నాడు. కానీ మనము జనరల్గా చూసినట్టయితే ప్రతి ఒక్కరము ఈ లోకంలో మన పుట్టినరోజును ఎంతో సంతోషంగా జరుపుకుంటాము. మన పిల్లలకు కూడా మొదటి పుట్టినరోజు, లేకపోయినా ప్రతి పుట్టినరోజు కొత్త బట్టలు వేసుకోవడము, తర్వాత మామూలు గుడికి వెళ్ళడము, ఆ రోజు స్పెషల్ ఫుడ్ వండుకొని తినడము, లేకపోతే బయటికి వెళ్ళడము, మనం ఇవి చూస్తుంటాము. కానీ యోబు అంటున్నాడు, నేను ఎందుకు పుట్టాను, నేను పుట్టిన రోజు ఇంకా ఎవ్వరు ఉండొద్దు, ఆ రోజు ఇంకెవరు పుట్టొద్దు, ఆ రోజు అసలుకి ఉండకపోతే బాగుంటుంది అని చెప్పి శపిస్తున్నాడు అనమాట. అసలు ఎందుకు పుట్టాను అని తాను బాధపడుతున్న విషయాన్ని మొదటి 10 వచనాలలో ఇక్కడ క్లుప్తంగా ఉన్నది. అదేవిధంగా తర్వాత చూసుకున్నట్టయితే 11 నుంచి 19 వచనాలు తర్వాత యోబు ఏమంటున్నాడు, నేను తన పుట్టినరోజుని ఆయన క్షేపిస్తున్నాడు. తర్వాత నేను పుట్టినప్పుడే చనిపోతే బాగుండును. ఎట్లా బాగుండు అంటున్నాడు, రాజులు చనిపోయారు, తర్వాత సేవకులు ఎవరైతే పని వాళ్ళు ఉంటారో వాళ్ళు చనిపోయారు, అందరికీ విశ్రాంతి దొరుకుతుంది, నేను కూడా చనిపోతే బాగుండేది, బాధలు ఉండవు నాకు. అంటే తను చావుని ఏ విధంగా చూస్తున్నాడు అంటే, అలసిపోయిన వారికి విశ్రాంతి ఉంటుంది. అంటే బాధలు భరించలేక అన్ని బాధలు ఉండి దీని బాధలు భరించడం కన్నా చనిపోవడమే మేలు అని యోబు అంటున్నాడు అని అనుకుంటున్నాడు. తర్వాత మనం చూసినట్టయితే 20 నుంచి 26 వచనాలు, చివరి 6 వచనాలు, బాధపడే వారికి జీవితం ఎందుకు, తర్వాత దేవుణ్ణి ప్రశ్నిస్తూ ఉన్నాడనమాట యోబు. ఇంత బాధలో ఉన్నప్పుడు జీవితం ఎందుకు ఇచ్చావు, నేను చనిపోవడానికి ఎదురు చూస్తున్నాను, కానీ అది చావు నాకు రావడం లేదు, నేను ఏదైతే కావద్దు అని అనుకున్నానో అదే నాకు ఇప్పుడు వస్తుంది. చివరి వచనము మనం చూసుకున్నట్టయితే 26వ వచనము, 25 ఏది వచ్చునని నేను బహుగా భయపడుతున్నావు అదియే నాకు సంభవించుచున్నది, నాకు భీతి పుట్టించినదే నా మీదికి వచ్చుచున్నది. అయితే మనం కూడా మన జీవితాలలో కొన్నిసార్లు అనుకుంటుంటాం, ఇలా కాకపోతే బాగుంటుంది, నాకు జ్వరం రాకపోతే బాగుంటుంది, నాకు ఈ సమస్య రాకపోతే బాగుంటుంది అని అనుకున్నప్పుడు నిజంగా అదే అయ్యిందనుకో,
మనం చాలా బాధపడతామండి. ఇక్కడ యోబు కూడా అదే అంటున్నాడు. నేను ఏదైతే కావద్దు అనుకుంటున్నానో అదే నాకు అవుతుంది అని యోబు అంటున్నాడు. తర్వాత చివరి వచనం చూసినట్టయితే, నాకు నెమ్మది లేదు, సుఖము లేదు, విశ్రాంతి లేదు. అంటే నాకు నాకు బాధనే ఉంది మొత్తము. నాకు మనశ్శాంతి లేదు. ఎందుకంటే తనకు ఆస్తి లేదు, ఇంకో సైడ్ చూస్తే తనకు రోగము, అండ్ ఫినాన్షియల్గా స్టేబుల్గా లేడు ఇప్పుడు. తర్వాత తనకు రోగము కూడా పైనుంచి వచ్చి ఉందన్నమాట. అయితే ఇన్ని వచ్చినా కూడా యోబు ఏం చేస్తున్నాడో మనం ఏం చేయొచ్చు ఈ అధ్యాయం నుంచి. ఇన్ని వచ్చినా కూడా యోబు దేవుణ్ణి ఎక్కడ విమర్శించడం లేదు. యోబు తన యొక్క బాధను మాత్రమే దేవునికి వ్యక్తపరుస్తున్నాడు. నాకు ఇంతలా బాధ ఉంది, నా బాధను నువ్వే అర్థం చేసుకో. తర్వాత మనము దేవుని మీద ఎంతైతే విశ్వాసం పెడతామో వారికే ఖచ్చితంగా కష్టాలను రావచ్చు. మనకు బాధలు ఉన్నప్పుడు అవి దేవుణ్ణి అడగడం తప్పు కాదండి. ఇంకోటి, చాలామంది అనుకుంటారు, అరే నాకు బాధ వచ్చింది, కష్టం వచ్చింది, కానీ ప్రేయర్ చేయడం రాదు అనుకుంటారు. ప్రేయర్ చేయడం అనేది పెద్ద అసలు చాలా డెడ్ ఈజీ. ఇప్పుడు మనం ఒక అధికారి దగ్గరికి పోయి లేకపోతే చీఫ్ మినిస్టర్ ముందో ఎవరితోనో మాట్లాడాలంటే మనం చేయి కట్టుకొని మాట్లాడాలి, ఇట్లా మాట్లాడాలి, అట్లా మాట్లాడాలి. కానీ మనం మన పేరెంట్స్తోనో మన పిల్లలతోనో, మా చిన్న పిల్లలు వచ్చి వాళ్ళ తల్లిదండ్రులతో ఎట్లా మాట్లాడతారు, ఈజీగా మాట్లాడతారు, నేర్చుకుంటారు. అదే కన్వర్జేషన్ అంతే. అలాంటిదే ప్రేయర్ అన్నమాట. అయితే ఇది మొత్తం మనం చూసుకున్నట్టయితే యోబు తనకున్న కష్టాలను, తన యొక్క బాధలను దేవునికి వివరిస్తున్నాడు. ఎక్కడ కూడా దేవుణ్ణి ఎందుకు ఇచ్చినావు నాకు ఇంతలా అని దూషించడం అలాంటివి ఎక్కడ చేయలేదు. తర్వాత దేవుణ్ణి ఎక్కడ విడిచిపెట్టలేదు, ఇంకా నమ్మకంతో ఉన్నాడు. అలాంటి నమ్మకమే మనం కూడా కలిగి ఉందాము. ఈరోజు నీ ఆర్థిక పరిస్థితి బాగాలేదేమో, దాన్ని బట్టి ఓకే. నీకు అనారోగ్యంగా ఉన్నావేమో, లేకపోతే ఆర్థిక పరిస్థితి బాగాలేక అనారోగ్య పరిస్థితిలో ఉన్నావేమో, అయినా ఆ సిచ్యువేషన్లో కూడా దేవుణ్ణి అడుగుదాం, దేవుని పైన విశ్వాసం ఉంచుదాం. యోబు అయితే ఏ విధంగా తను కష్టాల్లో ఉన్నా, తను ఆర్థికంగా చితికిపోయినా, తాను అనారోగ్యంతో బాధపడుతున్నా దేవుణ్ణి వదలలేదు. అలాంటి జీవితమే మనం కలిగి ఉందామని నేను కోరుకుంటున్నాను. చిన్ని ప్రార్థన. మహా గొప్ప దేవ, నీకే వందనాలు, స్తోత్రము నాయనా. అయ్యా, యోబు ఏ విధంగానోనైనా ప్రభువా తన ఫినాన్షియల్ కండిషన్స్లో బాగాలేనప్పుడు, అదేవిధంగా తన అనారోగ్య స్థితిలో పోతున్నా కూడా తను ఎప్పుడు కూడా నాయనా నిన్ను విడవలేదు. అలాంటి మనసును, అలాంటి ధైర్యాన్ని మాకందరికీ కలిగించమని, ఈ చిన్ని ప్రార్థన దీవించమని యేసు నామమున అడుగుచున్నాం తండ్రి. ఆమెన్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఎవ్రీవన్. బాయ్.